స్పీడ్ అండ్ పేస్, ఈస్ దెర్ ఎనీ డిఫరెన్స్? స్పీడ్ అండ్ స్పేస్ పేస్ రెండు పేస్ స్పేస్ సినోనిమ్స్ కదా. ఉంది కదా, డిఫరెన్స్ ఉంటుంది. ఎట్లా? స్లో స్పీడ్ అంటే స్పీడ్ కి అప్పుడు ఆటోమేటిక్ గా మీరు నేను స్లో వాడట్లే, స్పీడ్ అండ్ పేస్ పేస్. అనేది వచ్చినప్పుడు మీరు డిఫరెన్స్ వచ్చేసింది కదా. ఇప్పుడు స్పీడ్ బౌలర్ అంటాం లేదా పేస్ బౌలర్ అంటాం. స్పీడ్ బౌలర్ ఎందుకన్నా అంటే ఆ పదం అక్కడే ఎందుకు అడాప్ట్ చేసినావు అంటే, నువ్వు వేరే వాళ్ళ వేగాల అనుగుణంగా నీ వేగాన్ని నువ్వు కనుక క్రియేట్ చేసుకుంటే స్పీడ్ అది. అట్లాగా, ఓకే. అట్లా కాకుండా ఎవరి వేగం ఎలాగైనా ఉండని నీ వేగంలో నీవు ఉంటే పేస్ అది. భూమి స్పీడే తిరుగుతులేదు, తన పేస్లో తిరుగుతుంది. తను ఏ వేగంలో తిరగాలో ఆ వేగంలో తిరిగితే పేస్. నీ వేగం నువ్వు గుర్తిస్తలేవు, ఎవడో పరిగెడుతున్నది పరిగెడుతున్నావు. అందుకని మనం ఇది ప్రపంచం అంతా పరిగెడుతుంది, ర్యాట్ రేస్ అంతా స్పీడ్ అంటే నీ వేగం. ఇప్పుడు నేను నా పేస్లో ఉన్నా, నాకు స్పీడ్ లేదు. నేను ఎవరితో పోల్చుకోని క్షణంలో పేస్, పోల్చుకోగానే స్పీడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు వేరే ప్రాణులతో కంపేర్ చేసుకోకుండా ఒక సుస్తుగా నడుస్తాయి. ఇట్లా 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 అట్లా నడిస్తే ఏమిరా, ఏమన్నా జ్వరం వచ్చిందా లేకపోతే కాళ్ళ సందులో గడ్డ అయిందా అంటారు. నిజానికి అట్లే నడవాలి మనిషి. చాలా రిలాక్స్గా బాడీ వదులుగా ఉంచి ఎక్కువ శక్తి వినియోగించకుండా అట్లా దొర్లుకుంటూ పోవాలి. కానీ అట్లా నడిస్తే ప్రాబ్లం. అట్లా నడిస్తే జనాలకి ఇట్లా సరిగ్గా రుగ్మత అట్లా ఎవ్వరు నడవడు. యూ వాంట్ టు షో ఆఫ్ యువర్ బాడీ అంతే. ఎవ్వరు లేరు అనుకో, వాడు ఇట్లా గూని పెట్టి నడుస్తాడు అంతే. ఎవడన్నా బెడ్రూమ్ ఎట్లా నడుస్తాడా ఇట్లా ఎవడంటాడే పిచ్చి కాకపోతే. చూసేవాడు మాయమైతే చాలా అద్భుతాలు జరుగుతాయి నీ మనసులో నుంచి. వచ్చింది పాట పాడుకుందాం. తరలి రాదా? అది కాదు, మనమే కొత్త పాట కడదాం. మనిషి ఓ మనిషి నీ